హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈరోజు ది సింపుల్ అండ్ హెల్దీ కిచెన్. ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు హారర్ స్టోరీ ఏంటంటే, మనము నమ్మినా నమ్మకపోయినా మన చుట్టూ మంచి ఎలా అయితే ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. మనం భగవంతుణ్ణి ఏ విధంగా అయితే నమ్ముతామో దుష్టశక్తి కూడా వెనకాలే ఉంటుంది. ఇది సినిమా డైలాగ్ కాదండి, కంపల్సరిగా ఉంటుంది. మంచి చెడులు మన మనుషుల్లోనే ఉంటాయి. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డగా ఉంటారు, కొంతమంది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటారు. సో అలాంటప్పుడు మన చుట్టూ మనకు కంటికి కనిపించినటువంటిది ఏదో ఒక శక్తి మాత్రం కంపల్సరిగా ఉంటుంది. అది మంచిదైతేనేమో మనల్ని ముందుకు తీసుకుపోతుంది, చెడుదైతేనేమో మనల్ని లోపలికి తీసుకుపోతుంది. ఈరోజు చెప్పేటటువంటి స్టోరీ అలాంటిది. లత ఫస్ట్ టైం ఒక కాలేజీలో, అమ్మాయి బీఎడ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేసు అదంతా కూడా చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, తను చాలా సెన్సిటివ్ ఆ అమ్మాయి పద్మ. సో లత ఇద్దరు అక్కచెల్లెళ్ళు. సో పద్మ ఏ కాలేజ్లో అయితే బీఎడ్ చేసిందో ఈ అమ్మాయి కూడా అదే కాలేజ్లో చేరింది అన్నట్టు. ఎందుకంటే అక్కడ బెస్ట్గా ఉంటుందని అక్క చెప్పడంతో తను కూడా అక్కడ చేరింది. కానీ అక్క చదివేటప్పటికి, చెల్లెలు మళ్ళీ చదివేటప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఆ ప్లేస్లో, వాతావరణంలో కానీ మనుషుల్లో కానీ అండి. సో అమ్మాయి హాస్టల్లో జాయిన్ అయింది. అమ్మాయి కొంచెం సెన్సిటివ్, ఎవరైనా ఏదన్నా అంటే ఈజీగా భయపడిపోతుంది, ఏడ్ చేస్తుంది. సో అలా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అక్కడ ర్యాగింగ్ అనేది కామన్ కాబట్టి కాలేజెస్లో, అంటే వాళ్ళందరూ బాగా అమ్మాయిని ఏడిపించడానికి ట్రై చేశారు. కాకపోతే ఆ అమ్మాయి తెలివితో కొంచెం తప్పించుకోగలిగింది. కాకపోతే వాళ్ళకు ఏడిపించినప్పుడు మాత్రం కొంచెం ఫీల్ అయ్యింది ఒక 5-10 మినిట్స్. అంతలోపల వాళ్ళ సార్ వచ్చేసరికి ఈ అమ్మాయి అక్కడ నుండి ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోయింది. తర్వాత తను ఉన్నటువంటి రూమ్లో ఎవరూ లేరు. ఆ అమ్మాయికి ఒక్కదానికే సపరేట్గా ఇచ్చారన్నట్టు. వాళ్ళ ఫాదర్ మదర్ ఏమనుకున్నారంటే, రాను రాను పిల్లలు జాయిన్ అవుతారు కదా, సో ఇంకా అందులో వస్తారేరో, ఆ రూమ్లో కూడా తనతో కూతురుతో పాటు ఉంటారనుకున్నా. కానీ ఎవరూ రాలేదు. ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత కూడా 3-4 మంత్స్ లోపల ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ అమ్మాయితో పాటు ఇంకొక మనిషి ఆ రూమ్లో తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉండింది. కానీ అమ్మాయి ఏంటనేది తెలుసుకోలేకపోయింది. లేకపోతే వాచ్మెనో లేకపోతే అక్కడ ఉన్న ఆయాలో ఎవరో ఒకరు వచ్చి రూమ్ అంతా క్లీన్ చేసి నీట్ చేసి పోతున్నారని అనుకునింది తప్ప ఆ అమ్మాయి ఎవరు ఏంటనేది అమ్మాయి తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే పొద్దున్నే లేవడం, కాలేజీకి వెళ్ళడం, హాస్టల్లో రెడీ అయిపోయి కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి మళ్ళీ బుక్స్ అంతా రెడీ చేసుకోవడం, మళ్ళీ ఇవంతా అయ్యేసరికి అమ్మాయి టైర్డ్ అయిపోయేది. సో అంత పట్టించుకోలేదు. ఎందుకంటే హాస్టల్కిను వాళ్ళు ఉండే బీఎడ్ కాలేజ్కి మధ్యలో కొంచెం ఒక 1/2 అవర్ జర్నీ పడుతుంది. సో అందువల్ల అమ్మాయి అక్కడ అంతా నీట్గా చేయడం, వాళ్ళు చూసుకుంటున్నారేమో, బయట వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటున్నారని అమ్మాయి అనుకుంది తప్ప యాక్చువల్గా అక్కడ ఒక ఆత్మ అనేది ఒకటి తిరుగుతూ ఉండింది అన్నట్టు. ఆ అమ్మాయికి అది గ్రహించుకోలేకపోయింది కొంతవరకు. 1-2 నెలల వరకు అమ్మాయి తెలుసుకోలేకపోయింది. 1-2 నెలల తర్వాత ఆ అమ్మాయి గ్రహించింది, ఏదో జరుగుతుంది నా రూమ్లో అనేది. సరే, నాకైతే ఇలాంటి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే ఏమో చూద్దాంలే, కనుక్కుందాము, ఇప్పుడు నీకైతే ఏమి ఇబ్బంది లేదు కదా, నువ్వైతే బాగానే ఉన్నావు కదా, నువ్వు కాలేజ్కి వెళ్ళి నీ స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టని వాళ్ళు చెప్పినారు. సో 3rd మంత్ ఆర్ 4th మంత్ అయిన తర్వాత ఒక అమ్మాయి తను ఉన్నటువంటి రూమ్లో వచ్చి జాయిన్ అయ్యింది. సో ఇంకా నాకు కూడా ఒక ఫ్రెండ్ దొరికింది కదా అనుకోండి. రోజు ఈవినింగ్ పొద్దున కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ రాగానే అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, కలిసి గేమ్స్ అట్లా ఏమన్నా ఉంటే చెస్, క్యారమ్స్ అట్లా ఉంటే ఆడుకోవడం, అలా చేయడం మొదలుపెట్టారు. సో 1 or 2 మంత్స్ అయిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చే టైంలో లత క్లాస్మేట్ ఒక అతను ఈ అమ్మాయిని అడిగాడు, ఎగ్జామ్ పేపర్ నాకు ఇవ్వు చూపించమని. ఈ అమ్మాయి చూపించలేదు. ఆ విషయంలో సార్ వచ్చి కోప్పడి అతన్ని డిబార్ చేసి బయటికి పంపించేశారు. అతనికి అది కక్షగా పెట్టుకున్నాడు అన్నట్టు, ఈ అమ్మాయిని ఏదో ఒకటి ఏడిపించాలా, నన్ను ఇలా ఎగ్జామ్లో రాయకుండా బయటికి పంపించేసిందని. సో తను రూమ్కి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి చెప్పింది ఇలా జరిగింది అనేసి. చెప్తే, నువ్వు భయపడకు, వాళ్ళు అలా భయపెడతారు, రేపు వచ్చి మళ్ళీ వాడు భయపెడతాడు చూడు, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పు, ఏది జరిగినా మనం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పింది. నెక్స్ట్ డే ఏంటంటే, ఈ అమ్మాయి హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి అమ్మాయి స్కూటీ ఉండింది. ఆ స్కూటీ టైర్ అంతా పంచర్ చేశారు. ఇంకా రోజు అమ్మాయిని ర్యాగింగ్ చేయడం, ఏడిపించడం అన్నట్టు, ఏదో ఒకటి పగలు కొట్టడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన ఒక వారానికి ఇంకా అమ్మాయి భరించలేక పేరెంట్స్కి చెప్పింది. వాళ్ళు వచ్చి మాట్లాడతాము ప్రిన్సిపాల్తో అని చెప్పారు. అంతలోపల రూమ్లో ఉన్న అమ్మాయికి చెప్పింది. తను చెప్పింది కదా, రేపటి నుండి నీకు ఇవన్నీ ఏం జరగవు, నువ్వు పో, హ్యాపీగా ఉండు అని చెప్పింది. తర్వాత సరేనని చెప్పిన తర్వాత
తను నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళింది. ఇంకా బండి పాడు చేసేసారు వాళ్ళంతా. సో బస్సులో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. మధ్య దారిలో వస్తున్నప్పుడు ఆ అబ్బాయితో పాటు ఈ అమ్మాయి క్లాస్లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ప్లస్ వాళ్ళదంతా కలిపి ఒక గ్యాంగ్ లాగా ఉండింది. సో ఆ 4-5 కలిపి ఇలా ఎందుకు చెప్పావు, వాడిని ఎందుకు ఇరికిచ్చావని బాగా అక్కడ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మాయి ఇంకా అక్కడి నుండి ఏడ్చుకుంటూ ఇంకా రూమ్కి వచ్చింది. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అక్కడ ఎట్లా ఏడిపించింది ఏంటనేది అంతా కూడా తన ఫ్రెండ్కి చెప్పింది. సో తను చెప్పింది కదా, నువ్వు భయపడకు, రేపటి నుంచి వాళ్ళు ఎవ్వరూ రారు, నేను నీతో పాటు నేను కూడా వస్తానని చెప్పింది. సో సరే రేపటి నుండి తను కూడా వస్తుంది కదా అని చెప్పేసి తను హ్యాపీగా పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళాక వాళ్ళ 5 అదే అక్కడే మళ్ళీ ఎదురు పడ్డారు. సో ఎదురు పడిన తర్వాత వాళ్ళకు తెలీదు, ఈ అమ్మాయిని చూడగానే వాళ్ళు వెనక నుంచి భయపడి వెళ్ళిపోయారన్నట్టు. వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలేమో ఇంకా అప్పటికి రాలేదు. సో ఇద్దరు ఆడపిల్లలు ఈ అమ్మాయిని చూడగానే భయపడి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎందుకు వెళ్ళిపోయారు ఏంటనేది అమ్మాయికి అర్థం అవ్వలేదు. సో నెక్స్ట్ డే మళ్ళీ చూసింది. నెక్స్ట్ డే మళ్ళీ పోతే మళ్ళీ ఏడిపిస్తారేమో, వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మిగతా 3 తీసుకొని వచ్చి ఏడిపిస్తారని అనుకునింది లత. కానీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు ఎవరు కనబడలేదు. అలా 2-3 డేస్ అయిన తర్వాత 4th డే రోజు రూమ్కి వచ్చినాక అమ్మాయిని అడిగింది అన్నట్టు, ఎందుకు వాళ్ళు నన్ను చూసి అలా భయపడి వెళ్ళిపోయారు అని అడిగితే తను చెప్పింది అన్నట్టు, ఏంటంటే ఏం లేదు, నేను వాళ్ళకు ముందుగానే వార్నింగ్ ఇచ్చాను అని చెప్పింది. సో వార్నింగ్ ఎక్కడ ఇచ్చావు, నువ్వు ఎప్పుడు కలిసావు వాళ్ళను, నేను చూపించలేదు కదా నీకు వాళ్ళు ఎవరు ఏంటనేది అని చెప్పింది. చెప్తే లేదు, నాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళ వల్ల నేను కూడా సఫర్ అయ్యాను పోయిన సంవత్సరం. సో ఇప్పుడు మళ్ళీ నేను కూడా అదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు, నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను అని చెప్పింది. 2 డేస్ తర్వాత తనకు తెలిసింది ఏంటంటే, ఏ అబ్బాయి అయితే తను డిబార్ చేయించిందో ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడని చెప్పేసి తెలిసింది అన్నట్టు. సో తను అనుకునింది, సో అది దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయారేమో అనేసి. కానీ తర్వాత తెలిసిన నిజం ఏంటంటే, ఈ అమ్మాయి హ్యాపీగా వాళ్ళు ఏం ఏడిపించట్లేదు, రావట్లేదు కదా, అందుకని అమ్మాయి హ్యాపీగా ఉండి కింద ఉన్న అక్కడ ఉంటారు కదా హాస్టల్లో ఉన్న లేడీ వార్డెన్ని అడిగింది. అడిగితే లేదు, నీ రూమ్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఎవరు ఉండట్లేదు, ఇంకొకరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది వార్డెన్ ఒకరోజు. లేదు, నాతో పాటు ఇంకో అమ్మాయి ఉంది అంటే, ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కదానికే ఇచ్చాము ఆ రూము, ఇంకా ఎవరూ రాలేదు అని అడిగింది. అడిగితే అలా ఏమీ అర్థం కాక మళ్ళీ రూమ్కి నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో ఉన్న లేడీ ఆయని అడిగితే ఆమె చెప్పింది అన్నట్టు, లేదమ్మా అందులో ఒక అమ్మాయి ఉండేది, ఇలానే వీళ్ళందరూ కలిసి బ్యాచ్ అంతా కలిసి ఆ అమ్మాయిని ఏడిపిస్తే ఆ అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయింది, నీకు ఇప్పుడు కనబడుతుంది ఆ అమ్మాయి యొక్క ఆత్మ లాంటి రూపము నీకు చూపిస్తుంది, వాళ్ళు ఆ రోజు చూసింది కూడా ఆ అమ్మాయినే, ఆ అబ్బాయి అలా కావడానికి కారణం కూడా ఆ అమ్మాయి, ఎందుకంటే ఇది ఆ అమ్మాయి చేస్తుంది, అనుభవించింది కాబట్టి. ఇది మాకు అక్కడ పనిచేస్తున్న మాకు అందరికీ తెలుసు, కానీ మేము ఎవరం నీకు చెప్పలేదు, అందుకనే ఆ రూమ్ ఖాళీగా పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇంకా మీరు వచ్చినప్పుడు ఇంకా మేడం వార్డెన్ ఇచ్చేసింది నీకు, మేము ఫస్ట్ వద్దనే అనుకున్నాము కానీ ఆమె ఇంకా ఇచ్చేసింది. సో నువ్వు కూడా బాగానే ఉన్నావు కాబట్టి మేము చెప్పలేదు, చూడ్డానికి ఇది వినడానికి సినిమా స్టోరీ లాగా కనబడుతుంది, కానీ ఆ రూమ్లో నువ్వే కాదు ఈ ఇయర్ తర్వాత ఎవరు వచ్చినా ఎవ్వరు ఉన్నా సరే, ఈవెన్ ఇప్పటికిప్పుడు నువ్వు పోయినా కూడా మనిషి కదులుతున్నట్టుగా కనబడుతుంది, అది అందరం చూసాం కూడా, సో ఎవరం చెప్పలేదు నీకు, అంతే తేడా, సో అందుకనే అది జరిగిందని. ఇంకా అమ్మాయిలంతా భయపడి రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో మళ్ళీ వస్తుందేమోనని చూసింది, కానీ ఆ రోజు మళ్ళీ కనబడలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు వచ్చేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది. మనం అనుకుంటాం మన కంటికి కనబడినవి ఎన్నో ఉంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.